కనుక ఈ చెప్పాలి, కారణాలు కూడా చెప్పాలి నాకు. ఎంతమంది ఆనందంగా ఉన్నారు అంటే చేతులు ఎత్తారు కదా. ఎంత ఉన్నారు? భోజనాలు లేవనా? ఎందుకు ఆనందంగా ఉన్నారు? రెండవది, ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? చేయి చూపిస్తారా? కొంతమంది ఎత్తట్లేదు. ఏంటంటే స్కానింగ్లు చేస్తే కానీ నాకు. మూడవది, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధుడ, మహాగణుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నాయన మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరే కృప చూపించి సహాయం దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నామా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. పూర్వ దినాల్లో ఏం చేసేవారండి? అది వెళ్ళి ఆ ఉత్తరం చేరేసరికి కొన్ని దినాలు పట్టేది. మళ్ళీ తిరిగి రిప్లై పంపించాలి. మళ్ళీ ఒకవేళ కుమారుడు తన తండ్రికి రాశాడు అనుకోండి, రాస్తే ఆ తండ్రి మళ్ళీ స్పందించి తిరిగి పంపించాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సమాచారాన్ని పంపించేవారు. నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈవెన్ మన మొదటి శతాబ్దంలో మనం గమనించినప్పుడు మరి బైబిల్లో కొన్ని పత్రికలు కనిపిస్తాయి. ఎక్కడ? కొత్త నిబంధన గ్రంథంలో. ఈ పత్రికలను మనం గమనిస్తున్నప్పుడు ఈ పత్రికలు కూడా ఎలా పంపించారు? ఫోన్లో మాట్లాడా? కాదు. వారు రాసి దానిని సంఘాలకి ఏం చేసేవారట? పంపిస్తూ వచ్చేవారు. హల్లెలూయా. అలా పంపిస్తున్న పత్రికలలో, అలా పంపించిన పత్రికలలో ఒక పత్రిక ఈ దినాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరిచి జాగ్రత్తగా చూస్తూ నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. యోహాను గారు రాసిన 3వ పత్రిక. చదువుతామా? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయం చేద్దాం. ప్రారంభంగా మనం గమనించగలిగితే ఇక్కడ యోహాను గారు ఒకరు కనిపిస్తున్నారు. ఆయన ఒక పెద్దగా మనం చూస్తే ఈ పత్రిక రాస్తూ ఎవరికి రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారండి? గాయుకు రాస్తున్నాడు. ఇంతకీ మనం గమనించగలిగితే ఈ గాయు ఎవరు అని మనం గమనించగలిగితే కొత్త నిబంధన గ్రంథంలో 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎంతమంది కనిపిస్తున్నారండి? 3 వ్యక్తులు. ఈ 3 వ్యక్తుల్లో యోహాను గారు ఎవరికి రాశారు అన్నది స్పష్టం లేదు. ఎవరు ఈ గాయే అని చెప్పడానికి లేదు. ఈ 3లో ఎవరో ఒకరికి ఏం చేశారట? యోహాను గారు రాశారు. అది ఎవరికి రాశారు అనేది మనము అక్కడ మెన్షన్ చేయలేదు. దాని గురించి విపరీతంగా కూడా ఆలోచన చేయవసరం లేదు. ఇప్పుడు క్రైస్తవం ఎలాగైపోయిందనంటే ఏంటండి, యేసుక్రీస్తు వారు నేల మీద రాశారట. అవునా? పాపంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారు నేల మీద ఏదో రాస్తూ ఉంటే ఆయన ఏ రాసాడో కూడా చెప్పేస్తున్నారు కొంతమంది. ఎంత ఆశ్చర్యం! ఆయన ఏం రాశాడో ఎవరికి తెలీదు. ఆయన ఏం రాసుంటాడో కూడా చెప్పేసి స్థితికి వెళ్ళిపోయారు కొంతమంది. అంటే ఆయన ఏం రాశాడో మనకి తెలియలేనప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? దాని ఊసుకెళ్ళకూడదు. ఇంకా ఇలాగే మనం గమనించగలిగితే ఈ గాయలు 3 ఉండేది. కానీ ఆ 3లో ఒక వ్యక్తికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే గాయు వర్ధిల్లవాలి. హల్లెలూయా. ఈ గాయ కోసం మనం ఆలోచన చేయగలిగితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 29లో కానివ్వండి, రోమిల్ రాసిన పత్రిక, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కానివ్వండి, ఈ 3 వ్యక్తులు కనిపిస్తారు. మంచిది. ముందుకెళ్తే ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, యోహాను గారు ప్రాముఖ్యంగా ఈ గాయకు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. మొదట మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎందులో వర్ధిల్లాలి? వి హావ్ ఇన్ స్పిరిచువల్లీ.
మనం ఎందులో వర్ధిల్లాలంటే ఆత్మీయంగా. చెప్పండి, ఎందులో వర్ధిల్లాలి మనం? ఆత్మ సంబంధమైన విషయాల సంఘ బిడ్డలుగా ఆయన అంగీకరిస్తున్న మనము కూడా ప్రప్రదంగా మనము కూడా మారు మనసు పొందిన తర్వాత ఇందాక సేవకులు తెలియజేసిన రీతిగా మొదట మనము ఏం మార్చుకోవాలి చెప్పాలి. మనస్సులమైన దానికోసమే ప్రార్థన చేసేవారు లేరా? ఆయన మనసు మార్చుకొని ప్రభు వైపు తిరగవలసింది పోయి ఈ ఉపవాస మీటింగుల్లో శారీరక సంబంధమైన దానికోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ యోహాను ఒక పర్సనల్ ఒక వ్యక్తికి చెప్తూ రాస్తున్న మాట ఏంటంటే, గాయుని వాసం మీద నక్షత్రాలు ఉన్నాయి, ఇంకేం ఉండదు. ఎప్పుడు అది ఏం చేస్తుందంటే నేల ఎప్పుడు దానం అయిపోయే రోజు ఒకటి వస్తుంది, అవునా? ఆ అనేక విషయాలు మనం వింటూనే పర సంబంధమైన విషయాలపై మనము మనసు పెట్టాలని అనేక మంది సేవకుల ద్వారా మనం వింటున్నప్పటికీ కూడా స్టిల్ వి ఆర్ లుకింగ్ డౌన్వర్డ్. మనం దేన్ని చూస్తున్నామంటే లోక సంబంధమైన దానినే చూస్తూ ఉన్నాం. మనకి తెలిసి కూడా తింటే మొట్టమొదటిగా మనము ఆత్మలో వర్ధిల్లడానికి మనము ప్రయత్నం చేయాలి. ఏం చేస్తున్నాడంట, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. ఇప్పుడు రెండో ప్రార్థన ఏంటంటే ఆ ప్రార్థనలు శారీరక వెళ్తున్నాడు అనేది ఇక్కడ రాయబడలేదు. కానీ యోహాను గారు చేస్తున్న ప్రార్థనలో ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో అనగా వర్ధిల్లాలని ఎప్పుడైనా చేశామా? మన ప్రార్థన మనమే చేసుకోం. ఆ వ్యక్తి ఎవరన్నా ఫేమస్ అయితే, అది కూడా బాగా కాస్ట్లీ అయితే ఏం చేస్తున్నాం? వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ప్రేయర్, మీరు చేసుకోండి. మీ వారి కోసం ప్రార్థన చేసే ఆలోచన ఉంది. నేను ఒకటి చెప్పనా, తోటి వ్యక్తి కోసం ప్రార్థన చేయలేని స్వార్థపరులైన క్రైస్తవ లోకములో తనని పనం చేయొచ్చు, మీరే హేళనగా మాట్లాడొచ్చు. కానీ అదే సేవకుడు దేవుడి యొక్క మనస్సును కలిగి మీ అందరి కోసం ప్రార్థన చేసేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మాత్రమే. హల్లెలూయా. ఒక తోటి విశ్వాసం కోసం ప్రార్థన చేయలేని స్థితిలో నీవన్ని విషయాలలో వర్ధిల్లాలి. హల్లెలూయా. చూడండి, ఒక క్రైస్తవుడు తోటి కోసం ప్రార్థన చేసే ఒక మంచి మనస్సును ప్రభు మనకు అనుగ్రహించారు. మీరు ఏ ఫీల్డ్ చూసినా, ఏ రంగాన్ని మీరు గమనించినా ఏం చేస్తాడు? ప్రార్థన దండం పెట్టుకుని ఏం చేస్తాడంటే, ఈరోజు కస్టమర్ అనేక మంది వచ్చేలా ఈరోజు యోహాను కట్టి మనసు ఉంది. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్న, ఒక డాక్టర్ గాని, ఒక పంచరేసే ఒక లేకపోతే ఆ వారిని కానీ గమనించండి. వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారు? వారు ఏమైనా ప్రార్థన చేస్తారంటే, ఈరోజు మస్తు వెహికల్స్ అన్ని నా దగ్గరికి రావాలంటే మన టైర్లనే ముందుకెళ్దాం. నేను ఎందుకు ఈ విషయాన్ని అర్థవంతంగా మీకు తెలియజేస్తున్నానంటే, మీకు అర్థం అవ్వాలి. ఎవ్వరు మీకోసం తప్పిస్తారు. ఈ ప్రాంతాలు ఎందుకు మీకు సెలవులు ఇచ్చారన్నా? డబ్బులు ఎక్కువైపోయా అయ్యగారికి? బాలాటోలు పిలిచి మరి ఉత్తినే పంపించేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? స్నేహితు కూడుకున్న పనే కదా. ఇంత భారము వారిలో ఉంచుకొని మీరు బాగుండాలని ప్రతి సంవత్సరం, అది కూడా ఒక పూటలో 2 ప్రసంగాలు వినాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలని ఎంత ప్రయత్నం చేసుకుంటే ఎంతమంది అర్థం చేసుకుంటున్నాం మనం? ఎంతమంది ఈ మనస్సును అర్థం చేసుకుంటున్నాం? ఎంతమంది సేవకుని యొక్క మనస్సును అర్థం చేసుకొని సేవకునితో ఉండడానికి, సేవకుని యొక్క మనస్సును అర్థం చేసుకొని మనము దైవికమైన కార్యక్రమాలలో వర్ధిల్లాలని, ఇలాంటి కార్యక్రమాలలో మనవంతుగా పాల్గొనాలని, ఇలాంటి కార్యక్రమాలను ఇంకా చేయాలని, ఇది మన కోసమే కదా అని ఆలోచన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరము కూడా ప్రప్రదంగా మనం ఎదగవలసింది ఏ విషయాల్లో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాల్లో. హల్లెలూయా.
అదే సమయంలో మనం ఆత్మ సంబంధమైన విషయాలలో ఎప్పుడైతే మనసు పెట్టి దానికోసం ఆలోచన చేస్తామో, దేవుడి లోక సంబంధమైన దానిని నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం, ఏమని తెలుసా? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, ఇవన్నీ అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం రివర్స్ గేర్లో వెళ్తాం, రివర్స్ లో ప్రార్థన చేస్తాం. ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతికేవారు ఎంతమంది? నిజంగా ఆయన నీతి అంటే ఏంటి? ఆయన ఎలాగైతే ఈ లోకములో బ్రతికాడో, ఎలాగైతే మనల్ని జీవించమన్నాడో, నీతి న్యాయములతో ఎలాగైతే బ్రతకమన్నాడో, ఆ లక్షణాలు కలిగి బ్రతకడానికి తప్పించేవారు కావాలి నీతిని వెతకడం అంటే. అదే సమయంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడిచ్చే రాజ్యం కోసం మనం ఏం చేయాలంట? ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి. దాన్ని ఇవన్నీ ఈ లక్షణాలు కలిగి మనం ఉంటున్నప్పుడే దేవుడు ఏం చేస్తారంట? శారీరకంగా వర్ధిల్లింప చేస్తారు. హల్లెలూయా. పడుకుండేవారు కొంతమంది ఒప్పుగారు, మేము ఎక్కడ పడుకున్నామండి, పడుకొని కూడా వింటామండి అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వెళితే కొంచెం క్రిందకి వెళితే 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య సాక్ష్యమును, సత్య ప్రవక్తను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. హల్లెలూయా. ఈరోజు మనం గమనించగలిగితే, దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలిగితే, సత్యము గురించిన సాక్ష్యం. ఈరోజు నేను అంటున్నాను, నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? చెప్పండి. నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలండి? వివాహమైన వాళ్ళు మనం గమనించగలిగితే మన కోసం సాక్ష్యం, నా కోసం ఎవరు చెప్పాలి? నా భార్య చెప్పాలి. నేనేంటో ఎవరికి తెలుసు? నా వైఫ్కి తెలుసు. ఆమె ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఎవడు గురించి వాడు చెప్పుకుంటే సాక్ష్యాలు కనబడుతున్నాయి, పక్కోడు చెప్పే సాక్ష్యాలు ఏమైనా కనబడుతున్నాయా? ఈరోజు ఈయన ఆత్మలో సత్యములో వర్ధిల్లుచున్నాడని ఈయన గురించి సాక్ష్యం చెప్తున్నారట. ఎవరి కోసం? ఇందాక మన పత్రికలో చదువుకున్న ఈ గాయ కోసం. ఎవరు చెప్తున్నారు? బయట వారు. హల్లెలూయా. నీవు సత్యములో నడుస్తున్నావని, నీవు సత్యమును అనుసరించి ప్రవర్తిస్తున్నావని నీ గురించి సాక్ష్యం చెప్పగా విని, ఎవరు విన్నారు? యోహాను గారు విని ఏం చేస్తారు? హల్లెలూయా. ఈరోజు మన కోసం సాక్ష్యం ఎవరు చెప్పాలంటే బయట వారు చెప్పాలి. ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది మీటింగ్లో. ఏమని తెలుసా? ఏడుస్తూ చెప్తుంది, ఈరోజు నా కుటుంబ పరిస్థితి బాగలేదంటే, ఒకప్పుడు మేమందరం సన్నిధానానికి వచ్చేవాళ్ళం, మా పరిస్థితి ఏం బాగలేదు, మా మాట ఎవడు వింటలేదు. ఏమంటున్నాడు తెలుసా? ముందులో మారవే అంటున్నాడు. ఈవిడ మైకెట్టుకొని సాక్ష్యం చెప్తుంటే కింద వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నాడు? ముందులు మారితే అన్ని సెట్ అవుతాయి అంటున్నాడు. ఇప్పుడు ఎవరు మారాలి ముందు? స్త్రీ బాధ్యత ఎంత గొప్పదండి. ఒక స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోగలదు, అవసరమైతే పాడు చేసుకోగలదు. అలాంటి ఒక బాధ్యతను, అలాంటి ఒక ఉన్నతమైన పనిని దేవుడు మనకి అప్పగించినప్పుడు, ఒక స్త్రీయే తన కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఈరోజు కుటుంబం ఎలా కట్టబడుతుంది? ఆ స్త్రీ ప్రవక్తను సరిగ్గా లేక తన హస్బెండ్ కూడా త్రాగుబోతుగా మారిపోయాడు. తన తల్లి యొక్క ప్రవక్తను సరిగ్గా లేక కుమారులు కూడా మానేశారు. ఆ బ్రదర్ని అడిగాను, అన్నా ఏంటి సన్నిధానికి రావచ్చు కదా అంటే, ముందు మా అమ్మను మార్చన్నాడు. ప్రాబ్లం ఎక్కడ ఉంది చెప్పండి? స్త్రీలో ఉంది. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? సాక్ష్యం అనేది ఒకరి గురించి ఒకరు, ఈరోజు నా కోసం నా వాళ్ళు, నా కుటుంబం, నా సంఘం చెప్పాలి. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దినాలలో సాక్ష్యం కూడా ఎలా మారిపోయిందంటే, నా కోసం నువ్వు చెప్పని ఒకరిని చెప్పించుకునే వాళ్ళు కూడా లేరా? కొంతమంది సేవకుల యొక్క పరిస్థితి కూడా ఎలా ఉందనంటే, ఆ సేవకుడు ఇక్కడ రాకముందు ఒక ఆయన వస్తాడు, ఆయన వేస్తాడు అంత మాట. ఏమని? మా పాస్టర్ గారు అంత కాదు, ఎంత ఆయన ప్రాముఖ్యమైన మీటింగులకే వస్తాడు. మరి పైన దిగాడు కదా.
యేసుక్రీస్తు వారు పైనుంచి దిగి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన కోసం ప్రాణం పెట్టి ఆయన మనతో పాటు ఉండి పాపంగా జీవించి ఇలా బ్రతకండ్రా అని చెబితే ఆయన బోధ చేస్తున్న సేవకులు కూడా ఈ దినాన్ని ఈరోజు ఖాళీ మెయింటైన్ చేస్తున్నారు. విశ్వాసులు కూడా ఈరోజు సాక్ష్యాలు ఏమైపోయాయి, తారుమారైపోయాయి. ఒక డబ్బా కొట్టడానికి ఒకని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం? నీ దేవుని ప్రేమ నీకేం అర్థమైంది? దేవుని గురించిన మాటలు ఎక్కడికి పోయాయి? ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు నేను మనమందరం గ్రహించాలి. మనం గమనించవలసిన విషయం, సాక్ష్యం ఉందా? ఈరోజు సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సేవ చేస్తున్న మా యవనస్తులు ఏమైనా, ఇక్కడ కూర్చుంటున్న వారు మీరైనా, ఇఫ్ దేర్ ఇస్ నో టెస్ట్ మనీ దేర్ ఇస్ నో యూజ్. సాక్ష్యమే లేకపోతే ఇంకా చెత్త పుట్టతో సమానం అన్నమాట. వేస్ట్ ఎక్కడ పడేస్తాం చెప్పండి? వేస్ట్ ఎక్కడ పడేస్తాం? డస్ట్బిన్లో వేసేస్తాం. దేవుడు కూడా అంతే. సాక్ష్యం లేకపోతే మన జీవితాలు వ్యర్థం. ఈ సాక్ష్యం తోటి అక్కడున్న ఆయన గమనిస్తున్న వారు ఎవరికి చెప్తున్నారు? యోహాను గారికి. అది వింటున్నప్పుడు యోహాను ఎంత ఆనందిస్తున్నాడో, నీవు సత్యంలో నడుస్తున్నావు, నీవు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నావు అని ఆ మాటలు వింటున్నప్పుడు అంత ఆనందిస్తున్నాడో గమనించండి. ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనం గమనించగలిగితే బైబిల్లో యోహాను ఉన్నాడు అని అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు? ఆయనే క్రీస్తేమో. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి నీవు క్రీస్తువా అని అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను క్రీస్తుని కాదు, క్రీస్తు మార్గాలు సరళం చేయడానికి వచ్చిన వాడిని. హల్లెలూయా. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయన చూసి ఆయనే క్రీస్తు అనుకుంటున్నాడంటే లక్షణాలు ఎలా ఉన్నాయి? చీకటి లక్షణాలు కాదు, చీకటి క్రియలు కాదు, చీకటి బ్రతుకు కాదు, చీకటిలో ఉన్న వారికి వెలుగుగాను, అరణ్యంలో ఉన్న వారికి మార్గాన్ని చూపించేవారిగాను, అనేక మంది సత్యములో నడిపించేవారిగాను ఎలా కనపడుతున్నాడో తెలుసా? వెలుగుగా మండుతో ప్రకాశిస్తూ అనేక మందిని ప్రభు వైపు త్రిప్పే స్థితిలో ఆ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు యోహాను మనం గమనించగలిగితే ఈరోజు మనల్ని కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడో తెలుసా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడానికి కారణం ఏంటనంటే చీకటిలో నుండి మనలను వెలుగులోనికి రప్పించాడు. హల్లెలూయా. ఎందుకని? వెలుగు సంబంధులుగా మనము బ్రతకాలని. హల్లెలూయా. ఈరోజు మనం గమనించగలిగితే చర్చిలో లైట్ అయిపోతే, చర్చి బయట లైట్ అయిపోతే చర్చి చీకటిగా ఉందండి అని అంటాం. అవునా? ఈరోజు ప్రభు చర్చిలో లైట్ వేయండి, బయట లైట్ వేయండి అని అనలేదు. మనమే ఒక లైట్గా, మనమే ఒక వెలుగుగా మార్చబడాలి. దేవుని మాటలు వింటున్నా నీవు నేను మనమందరము కూడా ఈరోజు ఏ సాక్ష్యం? ఒక భార్య ఉందనంటే తన భర్త మీద అనుమానం, సాక్ష్యం అది. ఒకరి సెలలో ఒకరు ముట్టుకోవడానికి లేదు. పాస్పోర్ట్లు, సీక్రెట్స్. ఇది మన సాక్ష్యాలు, ఇది మన జీవితం. దేనికా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? దేనికా మనల్ని బయట నుంచి లోపలికి రప్పించాడు? దేనికా ఆయన ప్రత్యేకపరిచాడు మనల్ని? శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఆనందకరమైన కుటుంబంగా బ్రతికి దేవునికి ఇష్టమైన వారిగా మన బ్రతికి అనేక మందికి మాదిరిగా బతకవలసిన నా జీవితాలు, మన కుటుంబాలు ఈ దినాన్ని నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ఏ సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నావు? చాలా మంది ఉద్యోగస్తులు గమనించగలిగితే వారు ఒక స్థలంలో వారు పర్మనెంట్గా ఉండరు. వారు ఏం చేస్తారంటే వారికి ప్రమోషన్ వచ్చినా లేకపోతే కొన్ని సందర్భాల్లో ప్రదేశాలు దాటి వారు వేరే ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. అలా వెళుతున్న సమయాలలో ఒక ఆమె జాబ్ హోల్డర్, ఆమె ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ ఆ ఏరియాలో ఆ కుటుంబం వారు దాదాపు కొన్ని సంవత్సరాలు వారు జీవిస్తూ మంచి లక్షణాలు కలిగి, మంచి క్రియలు కలిగి, మంచి క్రైస్తవ కుటుంబ లక్షణాలు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా వారు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది.
వేరే ప్రాంతానికి మళ్ళీ వారు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఈ సామాన్లు ఇవన్నీ కూడా సర్దేస్తూ ఉంటే ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు లేదు, మేము వచ్చిన కానించి మీ ఫ్యామిలీని చూస్తూ ఉన్నాం, మీరు జీవిస్తున్న జీవితం కానీ మీ మాట కానీ మీ ప్రవర్తన కానీ లేకపోతే మీరు ఉండే జీవితాన్ని మేము చూస్తున్నప్పుడు ఇలా ఉండాలి కుటుంబం అంటే అని నేర్చుకున్నాం. కుటుంబం అంటే ఇలా ఉండాలేమో అని మేము గమనించాం. ఇప్పుడు మీరు వెళుతూ ఉంటే మాకు మనసు రావట్లేదు, ఎలాగైనా మీరు ఇక్కడే ఉండండి అని. ఒక స్ట్రీట్లో ఒక సాక్ష్యం, నీ ఇంట్లో సాక్ష్యం ఉందా? నీ వీధిలో నీకు సాక్ష్యం ఉందా? లేదా నీ గ్రామంలో ఈరోజు సాక్ష్యం లేదు. హల్లెలూయా. ఈరోజు మనల్ని ఎలా బ్రతకమన్నాడు? సాక్షికుందాం. ఈ గాయ కోసం ఎవనో డబ్బులు ఇచ్చి సాక్ష్యం చెప్పమలేదు, లేదా ఆయన ఏదో యోహాను గారికి ఆయన అంటే ఇష్టం అని చెప్పలేదు. కొంతమంది సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారంటే ఏమని? ఆయన ఒక మంచి లక్షణాలు కలిగిన వాడని. హల్లెలూయా. కనుక ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరము కూడా గమనించి గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు నాలుగో వచనం మనం చూస్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము నాకు లేదు. ఎవరు? నా పిల్లలు అంటే ఆత్మ సంబంధమైన పిల్లలు. యోహాను గారు ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యం ద్వారా కన్నవారు. నా పిల్లలు సత్యములో నడుస్తున్నారన్న ఆనందం కంటే మరొకటి నాకు లేదు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరము కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు నిజమైన సేవ ఉండగా దేవుని యొక్క ఆత్మలు వారిని కదిలించి ఆ సంఘములో చేర్చబడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు అని అంటే, బాగా డబ్బులు ఇచ్చేవారిని బట్టి కాదు. బాగా డబ్బులు ఇచ్చేవారిని బట్టి ఆనందించే వాళ్ళు డూప్లికేట్. ఎలా అంటున్నారని ఏమనొద్దు, ఏమనుకోవద్దు. వాళ్ళు డబ్బు కోసమే పరిచయం చేస్తారు. బాగా ఆనందించేవారు ఎవరనంటే, ఈరోజు ప్రియులను గమనించగలిగితే వాకింగ్ ఇన్ ద ట్రూత్, సత్యంలో నడుస్తున్నారు. వాక్యము సత్యము అంటే నథింగ్ బట్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారంగా వారు జీవిస్తున్నారన్న ఆనందం కంటే నాకు ఇంకో ఆనందము లేదు. నీ సేవకుడికి నీవు డబ్బులు ఇవ్వకపోయినా, నీ సేవకునికి ఏది చేయలేకపోయినా, నీ సేవకుడు నిన్ను బట్టి ఆనందించే విషయాల్లో ప్రప్రమమైంది ఏంటంటే, ప్రైమరీది ఏంటంటే నీ వాక్యానుసారంగా జీవిస్తే చాలు. ఈరోజు గమనించగలిగితే వాక్యానుసారమైన జీవితాలు మనకున్నాయా? సాక్ష్యం ఉండలేదు, వాక్యానుసారమైన జీవితం కూడా మనకు లేదు. ఇవన్నీ ఎవరిలో కనిపిస్తున్నాయంటే ఈ దినాన్ని మనం ధ్యానిస్తున్న ఈ గాయలో కనిపిస్తున్నాయి. హల్లెలూయా. అదే సమయంలో కొంతమంది పిల్లలు, నా పిల్లలు, గాయ ఒకడే కాదంట, యోహాను గారు ప్రస్తావిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నా పిల్లలు ఏం చేస్తున్నారట? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని, సత్యములో నడుస్తున్నారని వాక్యంలో మనం గమనిస్తాం. యూదులకు ఆయన చెప్తున్న, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరైనాను నా యందు నిలిచి ఉన్న యెడల మీరు తప్పకుండా వాక్యములో నిలిచి ఉండండి, వాళ్ళే నాకు అనుచరులు, నాకు శిష్యులు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తున్న మనం ఎందులో నడవాలి? ఎందులో నడవాలండి? వాక్యానుసారంగా. సద్దుకైలు పరిచయాల పరిస్థితి ఎలా ఉందనంటే, వారి జీవితాన్ని మనం గమనించినప్పుడు వారు సద్దుకైలు ప్రాముఖ్యంగా లోక సంబంధమైన దానిలో వారు ఏం చేస్తున్నారట? ఆ వ్యవహారాల్లో ఎక్కువ నడుస్తూ ఉన్నారు. పద్ధతులకు వారు పెద్దపీట వేయిస్తారు, వాక్యానికి కాదు. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనాను నన్ను వెంబడిస్తే, ఎవరైనాను నన్ను వెంబడించాలనుకుంటే వారు ఏం చేయాలంటే వాక్యములో వారు నిలిచి ఉండాలి. అంటే వాక్యానుసారంగా వారు బ్రతకాలి. వాళ్ళే ఎవరంట? యేసుక్రీస్తు వారికి నిజమైన అనుచరులు. వాక్యాన్ని విని వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, ఇలా మీటింగ్కి ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసే వాళ్ళు కాదు. ఎవరు ఆయన యొక్క
అనుచరులనంటే వాక్యంలో నడిచేవారు, వాక్యానికి సంబంధమైన ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునేవారు. మేము దరిద్రులము అని ప్రార్థన చేసి, ప్రభువా ఆత్మ సంబంధమైన విషయాల్లో మేము దరిద్రతలో ఉన్నామని ప్రార్థన చేసేవాడు కదా ప్రభు కావాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. ఆత్మీయమైన దీనులైన వారు ఎవరంటే, ఈరోజు మనం గమనించాలి, ఆత్మీయంగా నేను దిగజారిపోయాను. నువ్వెంత భక్తి చేసినా, నువ్వెంత వాక్యం చదువుతున్నా, నువ్వెంత ప్రార్థన చేస్తున్నా, ఈరోజు నువ్వు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఆత్మీయమైన స్థితిలో వెనకబడి ఉన్నాను అని గుర్తించేవాడు నిజ క్రైస్తవుడు. ఈరోజు చాలా మంది వారు చేస్తున్న భక్తిని చూసి ఏమనుకుంటున్నారంటే, నాలా ఎవడ ప్రార్థన చేయలేడు, నాలా వాక్యం ఎవడో చదవలేడు, నాలాంటి సంఘాలు ఎవడికి లేవు అని ఆత్మీయమైన గర్వం లేదా? ఆత్మీయమైన గర్వంలోనికి చాలా మంది విశ్వాసులు కొట్టుకొని పోవట్లేదా? ఈరోజు పరిసేయుడు అలాంటి వాడు కాదా? పరిసేయుడు నేను ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, లేదా రకరకాలమైన చేస్తున్నానని తన కోసం తాను బోస్టింగ్ చేసుకుంటూ గొప్ప చేసుకునే ప్రార్థనలు మనం గమనించలేదా బైబిల్లో? అలాంటి టైంలో సుంకరి నీ వైపు కూడా చూడడానికి నేను యోగ్యుని కానని ఆత్మ విషయంలో దీనుడిగా ప్రవర్తించి ప్రార్థన చేయలేదా? ఈరోజు నీ మనసుకి ఏమనిపించాలో తెలుసా? నువ్వెంత భక్తి చేస్తున్నా, ప్రభువా నా భక్తి మురుకు గుడ్డ వంటిది అనే ఆలోచన నీకు రావాలి. హల్లెలూయా. నువ్వెంత భక్తి చేస్తున్నా, వాడే ఆత్మ విషయంలో దీనుడు. ఈరోజు ఆత్మీయమైన గర్వం మనలో ఉంటే తీసేద్దాం. అదే విషయంలో అయినా, ప్రార్థనలో అయినా, ఉపవాసంలో అయినా, వాక్యంలో అయినా, ఇంకేదైనా ఆత్మ సంబంధంలో మనం ఏమైపోవాలి? నేను వెనకబడి ఉన్నాను అని గుర్తించాలి. హల్లెలూయా. ఈరోజు మనం గమనించగలిగితే సత్యములో నడ్డం, సత్యములో మనం నడ్డం. ఈరోజు మనం గమనించగలిగితే వారిని బట్టి సేవకుడు ఆనందిస్తాడు. ఈరోజు గమనించగలిగితే, నేను ఒక దినాన్ని వాక్యం చెప్తున్నాను. మా కాలేజ్ బయట ఒక క్యాంటీన్ ఉండేది. ఆవిడ ఆంటీ అనే పిలుస్తాం, పేరు తెలియలేదు మాకు. 3 సంవత్సరాలు ఉన్నా పేరు తెలియలేదంటే చూడండి. మా గోడ బయట ఒక ఆంటీ షాప్ ఉంటుంది. ఐ థింక్ వచ్చి ఏమడుగుతున్నాడంటే, సిగరెట్లు ఇవ్వండి అన్నాడు. ఏమడిగాడు? సిగరెట్లు ఇవ్వండి అన్నాడు. ఆంటీ ఏమన్నారంటే, మా షాప్లో సిగరెట్లు అమ్మో. ఆ విషయం నన్ను చాలా ఆకట్టుకుందండి. ఒక క్రైస్తవుడు అంటే ఇలాగే కదా. అంటే మనం చేస్తున్న పనుల్లో క్రీస్తుని మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి. ఏ క్రైస్తవులు షాపులు పెట్టుకునే వాళ్ళు ఇంకా స్టిల్ చుట్టలు, బీడీలు, కైనాలు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు లేరా? అవి అమ్ముకుంటేనే బాగా వస్తుంది ఇన్కమ్. ఒక ఆయన అలా చెప్పాడు, ఏంటి సార్ ఇది అంటే, ఇందులోనే వస్తుందండి, మీకు తెలియదు పాస్టర్ గారు అంటున్నాడు. అందులో వస్తుందనే కదా ప్రభుత్వాలు ఐదు లేదు, అందులోనే వస్తుంది. కానీ నువ్వు క్రైస్తవుడి కుటుంబాలు పతనం చేసుకొని అర్ధాంతరంగా కుటుంబాన్ని అనాథ పాలు చేస్తున్న ఇలాంటి వ్యవహారాలు మన దాంట్లో ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసేయాలి కదా. ఆ విషయం నాకు అర్థమై వాకింగ్ చెప్తున్నప్పుడు, మా చర్చిలో కూడా ఒక ఆమె ఉంది, ఆమెకు కూడా షాప్ ఉంది. 5 కిలోమీటర్ల నుంచి వస్తుంది చర్చికి ప్రతి ఆదివారం. ఒక్కసారి కూడా మిస్ అవ్వదు. ఫ్యామిలీ ఎంత వస్తారు, సగం సగం కాదు. పెద్ద షాపు, ఆ ఊర్లో 5 షాపుల కంటే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ వచ్చేది ఈమె దగ్గరికే. ఆమె కూడా చుట్టలు అమ్ముతుంది, ఆమె కూడా అమ్మేది, నేను కళ్ళారా చూశాను. కానీ ఒక దినాన్ని వాక్యం చెప్తూ, ఒక క్రైస్తుడిగా మనం ఇలాంటివి చేయకూడదు. నువ్వు చేస్తున్న డ్యూటీస్లలో, చేస్తున్న షాపులలో, ఏ రంగంలో ఉన్నా నీవు దేవుణ్ణి మహింపరచాలి. దేవునికి ఇష్టమైనది మన జీవితంలో ఉండకూడదని చెప్తే, ద వెరీ నెక్స్ట్ ఆ తర్వాత నుంచి అవన్నీ తీసేసింది. హల్లెలూయా. ఆమె 10వ భాగం మాకు ఇస్తుందన్న ఆనందం కంటే దేవునికి మాటకు విలువ చూపించి ఒక సాక్ష్యాన్ని సంపాదించుకుంటుందనే ఆనందం నాకు ఎక్కువైంది. ఈరోజు ఈ మాట నేను చెప్తున్న విషయం ఏంటంటే, సత్యములో నడవడం. కొన్ని మనకి ఇష్టము కాని మన జీవితాల్లో ఉంటాయి. ఇష్టము కాని వ్యాపారాలు మనం చేయొచ్చు. ఇష్టము కానివి మనం చేస్తే వాటిని దేవుని కోసం ముందుకు వెళ్ళాలి.
ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు నేను మనమందరము గ్రహించవలసిన విషయం, సత్యంలో నడుస్తున్నామా? నిజంగా మన సత్యంలో నడిస్తే మన ప్రవక్తన అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది, అనేక మందికి మేలుకరంగా. దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం, సిగ్గుపడాలి మనం. దేవుని సన్నిధానికి వచ్చి ఇలాంటి మాటలు వింటున్నప్పుడు బాగా చెప్పారని వెళ్ళిపోవడం కాదు, మేము బాగా చెప్పడానికి రాలేదు. ఈరోజు మనం గమనించగలిగితే, ఈరోజు ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మొదటగా రక్షింపబడిన నేను నా కుటుంబాన్ని కూడా రక్షించుకోలేని స్థితిలో ఉండిపోయాను అని ఏడవాలి. ఈరోజు ఉందా అలాంటి ఆత్మ సంబంధమైన ప్రార్థన? ఈ మాటలు వింటున్న నీవు నేను మనము సాక్ష్యాన్ని సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అదే సమయంలో వాక్యానుసారంగా మనము జీవించాలి. ఇవన్నీ ఎవరిలో కనిపిస్తున్నాయి? మనం చదువుతున్న ఈ గాయలో కనిపిస్తున్నా సంపాదించుకోగలండి. నీ గురించి సాక్ష్యం ఏంటి? ఈరోజు బయట సువార్త చెప్తుంటే ముందు మరి మారండ్రా అంటున్నారు. అంటే మనలో ఏమి లేదు, సాక్ష్యం లేక. ముందు మీరు క్రీస్తు అంటే ఇష్టం, బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అన్నాడు. నాకు ఎవరు ఇష్టం లేదు, క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. కారణం ఏంటి? మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలా చెప్పేది ఒకటి చేసేది ఒకటిలో సేవకులు ఉన్నారు, అదే సమయంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటిలో విశ్వాసులు కూడా ఉన్నారు. ఈరోజు మనలో సత్య సాక్ష్యము మనలో కనిపించట్లేదు. హల్లెలూయా. ఈరోజు మనము ఒక మంచి సాక్ష్యాన్ని మనము సంపాదించుకునే వారిగా ఉండాలి. దేవునికి మాటలు వింటున్న నీవు నేను మనమందరము కూడా కొంచెం ముందుకు వెళ్ళగలిగితే, ప్రియులరా, ఒక దినాన్ని ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట. అందులో ఒకడు గాబ్రియేలు, ఒకటి పేరు ఏంటండి గాబ్రియేలు, మరొకటి పేరు సుబ్బారావు. వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారంటే చర్చిలో. ఈ సుబ్బారావు అన్నవాడు మరి దేవునికి విధేయత చూపించి, ప్రాణాస్ట్ గారు మామూలు పేరు ఎట్టలేదు, నువ్వేంట్రా సుబ్బారావు అని పెట్టుకున్నావు అని ఎగతాళి చేస్తూ రకరకాలుగా హింసిస్తూ ఉంటే చాలాసార్లు ఓర్చుకొని చివరికి అన్నాడట, ఒరే, గాబ్రియేలని పెట్టుకొని గత్తరగా బ్రతకడం కంటే సుబ్బారావు పెట్టుకొని శుభ్రంగా బ్రతకన్నాడట. గాబ్రియేలని పేరెట్టుకొని గత్తర బతికి ఎందుకండి? ఇప్పుడు దావీదులో, సొలొమోనులో, ఈరోజు మోషేలో, లేకపోతే నాలాంటి దాసులు ఎక్కడ కనబడుతున్నాయి పేర్లు? పోలీస్ స్టేషన్లో. ఏ బ్రతుకులు అవి? ఏ బ్రతుకండి? గత్తర బతుకు కాదు అది. అందుకే సుబ్బారావు అన్నాడు, అరే సుబ్బారావు అని పేరు పెట్టుకొని శుభ్రంగా బ్రతుకు. ఈరోజు మనం గమనించగలిగితే పేర్లు మార్చుకుంటున్నాం, కానీ సంఘానికి వేల మంది వెళ్ళిపోతున్నారు, లక్షల మంది కనిపిస్తున్నారు విశ్వాసులు, కానీ మార్పు లేదు. ఒక దినాన్ని పొట్టులో ఎగిరిపోయే బ్యాచ్ అది. ఈరోజు మార్పు ఉందా మన జీవితాల్లో? ఈరోజు పేరు కాదు, మనసు మార్చుకుంటే ఆత్మలో వర్ధిల్లుతాం, ఆత్మ ఫలాలు కనిపిస్తాయి, మంచి సాక్ష్యం సంపాదించుకుంటాం. అలాంటి వారే వాక్యంలో నిలిచి ఉంటారు. హల్లెలూయా. ఇంత తతంగా ఉంది. ఈ పత్రికలో ఇన్ని విషయాలు రాశారు. నేను ముగింపులోని తీసుకొని వస్తున్నాను, ఇంకా సమయం ఉంది. మీరు చూస్తే కొల్లేస్తున్నారు. ప్రియులారా, గమనించండి. కొంచెం ముందుకు వెళ్దాం. ముగింపులోకి తీసుకొస్తున్నాను. ముందుకు వెళితే ఎవరు కనిపి సంగతి రాసితిని, అయితే వానిలో ప్రధానత్వం కోరుచున్న ఒక వ్యక్తి. సంఘములో ఏ వ్యక్తి అంటే ఈయన వస్తే పాటిచ్చేయాలంటనే, వచ్చిన రాగానే ఏం చేయాలి? ఆ పాటిచ్చేయాలి. లేకపోతే పాట ఇవ్వకపోతే కొబ్బరి పంపిస్తాడు. ఎవరో ఒకరితో కొబ్బరి ఇచ్చేద్దు మాకు. ఏమని? ఇక పనుల వాడు వచ్చాడండి, ఆయనకి పాట ఇవ్వాలండి. ఆ వాక్యానికి టైం లేకపోయినా ఆయనకి ఏమి ఇవ్వాలి? పాట ఇవ్వాలి. లేకపోతే మీటింగ్ కూటం అంతా మారిపోద్ది. ప్రధానత్వం కోరుతున్న వ్యక్తులు మనసులు ఎలా ఉంటాయి? నువ్వు వస్తే వెంటనే ఏం చేయాలి? నీకు మైక్ ఇచ్చేయాలి, నీకు పాట ఇచ్చేయాలి. మళ్ళీ ఓ పాట కాదు, 2 పాటలు పాడతావు. ఎందుకని? నువ్వు బాలసుబ్రహ్మణ్యం. మరి కరెంటు పోతే పాడం, కరెంటు పోతే మాటలు రావు. ఒక ఆయన ఇలా మీటింగ్ జరుగుతున్నాయి.
నేను ఒక 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 బ్రదర్ని అన్నాను, పాట పాడన్నాను. లేదండి పాడను అంటున్నాడు. పాటలు పాడతాడు బాగా. ఏమన్నా పాట పాడడం అంటే కరెంట్ లేదు కదా అంటున్నాడు. అంటే కరెంట్ ఉంటే, మైక్ ఉంటే, ఆ మైక్లో స్వరం రాగాలు తీస్తే అందరు వింటే అప్పుడు ఈయనకి తృప్తి. అంటే ఈయన ఎవరి కోసం పాడతాడు పాటలు? దేవుని కోసం పాడడు. ఈయన ఎవరి కోసం పాడతాడంటే ఈయన స్వరం అందరికీ వినబడాలి. సంత వీధులలో ప్రార్థన చేసే గ్యాంగ్ అనమాట ఇది. పరిసేలు లాంటి వాళ్ళు, ప్రధానత్వం కోరుతున్నవారు. ప్రధానత్వం ఎంత స్థాయిలో ఉన్నా అణిగి బ్రతికే క్రైస్తవుడు లేడు. పొరపాటు నుంచి జాబ్ వచ్చిందంటే నడక మారిపోయి మాట మారిపోతుంది ఈ దినాల్లో. హైదరాబాద్ వెళ్తే, హైదరాబాద్ మన మన రాష్ట్రంలో పుట్టి హైదరాబాద్ వెళ్ళి కొన్ని దినాల తర్వాత ఇంటికి వస్తే మా అమ్మగారు బూరెట్టారు. ఏంటండి అర్థమైందా? బూరు తెలుసు కదా మనందరికీ. ఎంత పెద్ద పెళ్ళైనా బూరు లేకపోతే సంపూర్ణం అవదు. బూరు లేదురా అంటారు. మనకి బూరు చాలా ఫేమస్. అవునండి. బూరు పెడితే ఇది ఏంటన్నాడు ఆయన. ఎవరు అంటే మా ఊరి నుంచి హైదరాబాద్ వెళ్ళి కొన్ని నెలల తర్వాత మా ఇంటికి వస్తే మా అమ్మగారు అక్కడ బూర్లు ఉంటే పెడితే ఇది ఏంటన్నాడు. అంటే ఊరు మారిపోతే ఏమైపోద్ది? ఇటు బూరే మర్చిపోయే వాళ్ళు. మాట మారిందంటే ఏదో అక్కడ వాతావరణం పెట్టి అక్కడ క్లాస్గా మాట్లాడుతున్నారు కాబట్టి మారిందంటే ఏదో అనుకోవచ్చు. ఇటు బూరు తెలీదా నీకు? నీ పెళ్లిలో కూడా బూరేసావు కదా, తెలీదా? ఈరోజు మనం గమనించగలిగితే భక్తిలో ఈరోజు అణిగి ఉండేవాడు ఎవడున్నాడు? తగ్గించుకుండేవాడు ఎవరున్నారండి? ఇక్కడ కూర్చున్న నేను కానీ, ఆసి కానీ, మోషి కానీ, వినయ్ కానీ మీ అందరూ బాత్రూమ్ కడిగాం. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? బైబిల్ కాలేజీలో. ఎందుకు అడిగాం? పరిచర్యలో ఆ స్థాయికి వెళితే గాని పరిచర్య చేయలేం. కొన్నిసార్లు అన్నం తినలేదు నేను స్టార్టింగ్లో, ఎక్కేది కాదు. కానీ బలవంతంగా మనము ఒక దానికోసం వెళ్ళాం. అన్నీ రావాలంటే రావు, అన్నీ మనకు అనుకున్నట్టుగా ఉండవు అని ఇంటికాడ అన్నీ ఉన్నా, అన్ని సదుపాయాలు ఉన్నా, డబ్బులు కడుతున్నా బాత్రూమ్స్ ఎందుకు అడిగే వాళ్ళం అంటే ఆ స్టేజ్కి వెళ్తే కానీ ఈ స్టేజ్లో మనం ఉండలేము. హల్లెలూయా. ఈ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా ఆ స్టేజ్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పటికీ అవసరమైతే మనము కడిగే స్థితిలోనే ప్రతి విశ్వాసి సేవకుడు ఉండాలి. హల్లెలూయా. అది కదా దేవుడు కోరుతున్నాడు. ఒక ఆమె ఫ్లైట్లో వెళ్తుంది. అందులో జయరాజ్ గారు అని ఒక సేవకులు వెళ్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్లో దిగారు కిందకి. ఆ బ్రేక్ టైంలో ఎయిర్పోర్ట్లో కిందకి వెళ్తే ఈ పైలట్, ఈమె పైలట్ ఆమె వెళ్ళి ఆ గ్యాప్లో బాత్రూమ్స్ గడుగుతుందట. బాత్రూమ్స్ గడుతుంటే ఈ జయరాజ్ అనే సేవకులు అడిగారట, అమ్మా నువ్వు ఇంతవరకు ఫ్లైట్ నడుపుతున్నావు కదా, ఏంటి పరిస్థితి అంటే, నా దేవుని పని చేస్తాం నాకు ఇష్టం. అది ఎంత నీచమైందైనా, అది బాత్రూమ్స్ అయినా కూడా నేను కడుగుతాను. నా శాలరీ ఎంత కావచ్చు, దేవుని పని ఆ దగ్గరలో ఆమె చేస్తున్న పని. అంటే ఆ సేవకుడు భక్తుడు కాదేమో, యోగ్యుని కాదేమో, నేను చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఈరోజు ఎంతగా మనం తగ్గించుకోవాలో అంతగా మనం తగ్గించుకుంటున్నావా? శాలరీ మారితే, ఉద్యోగం వస్తే, కొంచెం పాటలు బాగా పాడితే, కొంచెం వాక్యం ఎక్కువ చదివితే, కొంత ఉపవాసాలు ఎక్కువ ఉంటే ఆత్మ సంబంధమైన గర్వంలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈరోజు మనం గమనించగలిగితే ప్రధానత్వం కోరుకున్న వారిలో ఈరోజు మనం గమనించగలిగితే తగ్గింపు కనబడదు. మీటింగ్ అయిపోయిన తర్వాత గొడవలు తప్ప ఏముండవు. ఈరోజు గమనించగలిగితే ప్రధానత్వం దేనికి? నేనే ఉండాలి చర్చిలో, ఇంకెవరో ఉండకూడదు. కొంతమంది చర్చిలో అందరికంటే కొంచెం ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికంటే ఉన్నతమైన వ్యక్తి రావడానికి ఇష్టపడ్డా. ఎందుకని? ఇతను కింద ఎడేద్దామని.
ఎన్ని ఆలోచనలు ఉంటాయండి సంఘంలో. అతని గురించి చదివితే వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదలచ్చు, అది చాలదన్నట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వారు చేర్చుకునే మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? నేనే రావాలి మందిరానికి, ఇంకెవడో రాకూడదు. అంటే వీడి మనసు ఎలాంటిదంటే ప్రధానత్వం కోరుతూ వాళ్ళకంటే పెద్దవారు రాకూడదు, అదే సమయంలో ఇంకెవరు రాకూడదు. వచ్చే వాళ్ళని కూడా ఏం చేస్తారంటే, ఇక్కడికి ఎందుకులే, దగ్గరలో ఉన్న దానికి వెళ్ళిపో, దగ్గరలో చర్చి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపో, అన్ని మందిరాలే, గుళ్ళు దొక్కు కానీ మందిరాలు ఏం కొద్దివేం లేవు కదా. ఒక ఊర్లోనే ఎన్ని వచ్చేస్తున్నాయి, అన్ని వచ్చేసినా మరొకడు వచ్చేస్తున్నాడు, దేవుడు చూపిస్తున్నాడట. దానికి పేరేంటి? దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడ చూపిస్తున్నాడు? ఎక్కడైతే సంఘం ఉందో అక్కడే చూపిస్తాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో, వాడి ప్రార్థన ఎంత గొప్పదో. మరి చర్చి ముందు చర్చి కడతాడు. అంటే నువ్వు నిజంగా పరిచయం చేయాలనుకుంటే, ప్రభువా బోలు ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళమంటావు?